బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి 100 రోజులు అవుతుంది. 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఈ యొక్క 100 రోజుల్లో ఎటువంటి డెవలప్మెంట్ చేశారు, ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలో ఉన్నాము. ఇక్కడ కేసీ కెనాల్ యొక్క పరిసర ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొదటగా కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే చంద్రబాబు యొక్క ముఖ్యమంత్రిగా 4వ బాధ్యతలు చేపట్టి 100 రోజులు అవుతుంది కదా, మరి ఎటువంటి అభివృద్ధి జరిగిందంటారు? వేటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? రోజు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రావడానికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు, మా ప్రభుత్వం వస్తే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పడం జరిగింది. దాంతోపాటు మొట్టమొదటిసారిగా మేము అధికారం చేపట్టిన వెంటనే డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు. కానీ మెగా డిఎస్సికి సంతకం పెట్టారు, కానీ ఇంకా నోటిఫికేషన్ డేట్ అయితే రాలేదు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఏం కోరుకుంటుందంటే పోలీస్ శాఖలో కానీ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి కానీ లేకపోతే మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి అంటే కనీసం 25,000 పోస్టులను ఉండాలి. 16,000 పోస్టులతో ఈరోజు డిఎస్సి అని చెప్పేసి అంటూ ఉన్నారు. అది కూడా డేట్ ప్రకటించలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాము, మీ పైన నిరుద్యోగ యువత ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంది. మీరు ఎమ్మడే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి దాదాపు 2,70,000 అని చెప్పేసి గత ప్రభుత్వంలోనే చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినా కూడా ఇంకా ఖాళీల పోస్టులు పెరిగి ఉంటాయి. మనం చూసుకున్నాం మే నెల లాస్ట్లో కానీ జూన్లో కానీ చాలామంది టీచర్లు కానీ అనేక మంది ఆఫీసర్లు రిటైర్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ రిటైర్డ్ అయినటువంటి వారి స్థానంలో కొత్త వాళ్ళని భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వడం లేదు. సర్దుబాటు చర్యతో ఈరోజు మనం చూసుకుంటున్నాం. మన కర్నూలు జిల్లాకు సంబంధించి టీచర్ల కొరత ఉన్నప్పటికీ టీచర్లను సర్దుబాటు పేరుతో ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి పంపిస్తున్నారు తప్ప పోస్టులు భర్తీ చేయడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా విద్య, వైద్యం ఈ రెండు ముఖ్యంగా ఉండాలి. విద్య ఉండాలంటే ఉపాధ్యాయులు కంపల్సరీ ఉండాలి. ఉపాధ్యాయులు ఉండాలంటే పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర యువత కోరుకుంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ వైపున చర్యలు తీసుకొని, ఎందుకంటే మీ మీద నమ్మకంతో ఎన్నుకున్నారు, ఆ వైపున మీరు యువత నమ్మకాలను వమ్ము చేయకుండా, ఎందుకంటే మీరు గతంలో కూడా చూసాం మేము, మీరు 2018లో ఒక డిఎస్సి మాత్రం ఇచ్చారు, తర్వాత పోస్టులు భర్తీ చేయడంలో ఎలాంటి చిత్తశుద్ధి చూపలేదు. కాబట్టి ఇప్పుడు మీ మీద నమ్మకంతో మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు యువతను మోసం చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే సూపర్ 6 హామీలు అనేది ఎన్నికల ముందు చాలా మటుకు చంద్రబాబు ప్రచారం చేశారు. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి ఉపయోగపడే విధంగా పథకాలు అమలు చేస్తున్నారు. మరి ఎంతవరకు అమలైందంట? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు సూపర్ 6 పేరుతోటి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ సూపర్ 6లోన రాష్ట్రం ఏర్పడిన వెంటనే నిజంగా తెలివి మాట్లాడారా, తెలివి లేక మాట్లాడారా అనేది ఆయనకే తెలియాలి. ఎందుకంటే రాష్ట్రంలోన అమౌంట్ లేదు అని అన్నది ఫస్ట్ ఎన్నికల ముందర హామీ ఇచ్చేటప్పుడు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అవల్ల కాకుండా నోటి మాటగా ఊక ఫ్రీ సిలిండర్లు ఇస్తాము, ఫ్రీ బస్సు ఇస్తాము, మరి తల్లికి వందనం ఇస్తాము అని చెప్పేసి, మరి ఇంట్లో ప్రతి మహిళలకు కూడా అమౌంట్ ఖచ్చితంగా పే చేస్తామని చెప్పి ఇప్పటికిప్పుడు రాష్ట్రంలోన బడ్జెట్ లేదు, దాంతో మేము ఇప్పుడు చేయలేమని చెప్పేసి దొంగదారిన పట్టుకోవడం సిగ్గుమాలినటువంటి చర్య. ఆగస్టు 15 కల్లా ఫ్రీ బస్సులు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ ఫ్రీ బస్సు ఇచ్చాడని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇంట్లో 3 సిలిండర్లు అన్నారు, ఏ ఒక్క సిలిండర్కి ఇచ్చారు? కనీసం సిలిండర్లు ఫ్రీగా ఇవ్వకపోయినా కూడా కనీసం సిలిండర్ల ధరనన్నా తగ్గించారా అంటే ₹1 కూడా తగ్గించలేనటువంటి పరిస్థితి. మరి దాంతోపాటు విద్యార్థులకు అందరికీ కూడా స్కూళ్ళు ఓపెన్ అయిన వెంటనే వాళ్ళ ఫీజుల కోసం అని చెప్పేసి గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతోటి పెట్టుకుంటే, మరి తల్లికి వందనం అనే పేరుతోటి చంద్రబాబు నాయుడు పేరు మార్చి మేము చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఇన్ని నెలలు అవుతున్నా కూడా స్కూల్ ఓపెన్ అయి దాదాపు 6 నెలలుగా వస్తూ ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క విద్యార్థి కూడా రూపాయి కూడా అమ్మఒడి తల్లికి వందనం ఇవ్వలేకపోవడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. దీంతోపాటు హాస్టళ్ళని కూడా ఓన్లీ 100 మంది నిబంధన చేసుకుంటూ దాదాపుగా అనేక హాస్టళ్ళను కూడా మూసేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో. మరి దీంతో చాలామంది విద్యార్థులు కూడా విద్యకి దూరం కావడం, మౌలిక వస్తువులు కనిపించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా పెండింగ్ అయిపోయింది. దాంతోపాటు మెస్సు బిల్లులు కూడా ఇప్పటి వరకు మెస్సు బిల్లులు కూడా లేకపోవడం హాస్టల్లో ఉన్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి దాంతోపాటు నిన్ననే మనం చూసాం కొన్ని పేపర్లలో ఏదైతే నేషనల్ మెడికల్ ఎంసీ ఉందో
ఎన్ఎంసీకి మాకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయడం సిగ్గుమాలినటువంటి చర్య. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితుల్లోన దేశవ్యాప్తంగా కూడా అనేక రోగాలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ మెడికల్ స్టూడెంట్స్ చదువుకుంటామన్న వాళ్ళకు కూడా మాకు మెడికల్ సీట్లే వద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎక్కడ చూడలేని విషయం. అంటే దేశంలో ఏ రాష్ట్రమైనా కానీ ముఖ్యంగా ఈ యొక్క మెడికల్ సీట్ల గురించి కానీ అది ప్రభుత్వం చేపట్టి ఆ సీట్లు కేటాయించడంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. అంటే మనం చూసాం తెలంగాణలో కూడా కొత్తగా మెడికల్ కాలేజీలు వస్తున్నాయని చెప్పేసి చాలా మటుకు ఆ యొక్క ప్రభుత్వాలు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి ఎందుకు కేటాయించిన సీట్లని ఈ యొక్క ప్రభుత్వము చంద్రబాబు వద్దంటున్నారు? దీన్నే మేము నిజంగా అంటే మామూలుగా అంటే హిట్రల్ పాలనలోనే ఏదో చేస్తారని అనేది చూసాం. కానీ నిజంగా రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు ఏ రాష్ట్రమైనా కానీ మా దాంట్లో విద్యార్థులు చదువుకోవాలి, వాళ్ళకి సీట్లు కేటాయించండి, అవసరమైతే నీటు దీనిల నుంచి కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, అవసరమైతే నీటిని కూడా రద్దు చేయండి అని చెప్పేసినటువంటి రాష్ట్రాలను మనం చూసాం. కానీ అట్లా కాకుండా ఆల్రెడీ కేంద్రం కేటాయించినటువంటి మెడికల్ సీట్లు కూడా మాకొద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయడం సిగ్గుమాలినటువంటి చర్య. తక్షణమే దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా అవసరమైతే ఇంకా మెడికల్ సీట్ల కోసం కేంద్రంతో పోరాటం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదో చాలా మటుకు ప్రజలకి అది మోసం చేయాలనో లేకుంటే వాళ్ళకు మేలు చేయాలనో ఎన్నో హామీలు ఇచ్చారు. అంటే ఆ హామీల ప్రకారంగానే ఈరోజు కూటమి ప్రభుత్వము ఏర్పడింది, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరి ఆయన చేస్తున్న మేలు ఏదైతే ఉందో, హామీలు ఏదైతే ఇచ్చారో ఎటువంటి మేలు జరుగుతుందంటారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు? జగన్ ప్రభుత్వంలో కొద్దిగా గొప్ప తిన్నాం. ఈయన బిర్యానీ పెట్టిస్తాను అని హామీలు ఇచ్చాడు. బిర్యానీ కాదు కదా, పాచిపోయిన అన్నం కూడా లేదు. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలన్నీ ఓన్లీ గెలవడానికి తప్ప ఎటువంటి ప్రయోజనము లేదు. అమ్మఒడి పోయింది, లేడీస్కి ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు, అది పోయింది. ఏది చేసినట్టు అయినా నేను ఈడే సృష్టించి ఇక్కడే ఖర్చు పెడతాను అన్నాడు. వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చాడు, అది ఎవరైనా అప్పు తేవడమేమి పెద్ద సమస్య కాదు. మోడీ సూరిటీ పడి ఆయనకి అప్పు ఇప్పించాడంట. మోడీ కొద్ది ముందు చంద్రబాబు వాళ్ళకి పరిచయమే. మరి అంటే ఈ యొక్క 100 రోజుల్లో ఏం చేశారని మీరు అనుకుంటున్నారు? ఏమీ చేయలేదు ఇప్పటి వరకు అయితే. ఉచిత సిలిండర్ పోయింది, అమ్మఒడి పోయింది, ఉచిత బస్సు పోయింది. ఇంతవరకు అయితే ఏది ఇంప్రూవ్మెంట్ లేదు. మీరు చెప్పండి, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటారు? ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రజల జీవన విధానం ఎలా ఉందంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉంది. గత ప్రభుత్వము చదువుకునేటువంటి విద్యార్థులకు అమ్మఒడి అని చెప్పేసి వేస్తూ ఉండేవారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ విద్యార్థి కనపన్నా నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి నిరుద్యోగ ఓట్లతోని ఉద్యోగుల ఓట్లతోని గద్దెనెక్కినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా ఈ మోసం చేసింది. 40 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి 4 నెలల కాలంలోనే చేతులెత్తినేసినటువంటి పరిస్థితి. ఏ విధంగా అంటే గత ప్రభుత్వము ఈ ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయలేదు, నేను ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తాను, సచివాలయ ఉద్యోగులను హేళన చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు నిజంగా మరి విజయవాడలో వరదలు వస్తున్న సందర్భంలో మరి ఎవరి ఉద్యోగులను పెట్టి అక్కడ నువ్వు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నావు, మరి ఆహారం అందిస్తావని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాస్తో పూస్తో ఏదో విధంగా అమ్మఒడి కావచ్చు, ఇంకా కొన్ని సంక్షేమ ఫలాలు కావచ్చు, వాలంటీర్ ద్వారా పెన్షన్ వ్యవస్థలు కావచ్చు, ఈ రేషన్ కార్డు విషయంలో కూడా బియ్యం ఇంటికి దగ్గర తీసుకుపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రేషన్ బియ్యం ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయారో తెలియనటువంటి పరిస్థితి. మొన్న ఈ మధ్యకాలంలో అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రజలారా మీరందరూ గమనించి మరి సూపర్ 6లో ఇచ్చినటువంటి డబ్బులు లేవు కాబట్టి మేము హామీలో అమలు చేయలేకపోతున్నాం, క్షమించండి అని చెప్పి. మరి ఈ 40 సంవత్సరాల అనుభవం దీనికోసమే మీరు అసెంబ్లీలో చెప్పడానికేనా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో నేను ప్రశ్నించేదానికే ఉన్నానని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఊగుతూ ఏదో పూనకం వచ్చినట్టు, ఏదో దేవత పైలోకి వచ్చినట్టు ఊగుతూ చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మరియు గతంలో ఒక సినిమాలో అతను ఒక డైలాగ్ చెప్పిన విధంగా ఉంది, నేను సింహం లాంటి వాడిని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటానని చెప్పి. నిజమే పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగా చెప్తా ఉన్నారు, నువ్వు గడ్డం గీసుకొని నీట్గా ఉన్నావు, మీ చంద్రబాబుని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గడ్డం గీసుకోకుండా ఉన్నాడు, అదే విధంగా ఉంది తప్ప
మీరు ప్రజలకు చేసింది ఒరిగింది ఏం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికైనా మరియు ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఉద్యోగులు ఈ మధ్య కాలంలో మీకు కనబడాలని విధానాన్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినట్టు నువ్వు మరి ఈరోజు పాత పెన్షన్ విధానం ఇప్పుడే ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా ఉద్యోగులు కూడా మేమేదో ఉన్న పెన మీద నుంచి పొయ్యిలో పడినట్టు చందంగా ఉంది. కాబట్టి మీరు ఇప్పటికైనా నిజంగా మీరు సూపర్ 6 లేకుంటే 7th సెన్సా ఇట్లాంటివన్నీ మీరు నిజంగా ఒప్పుకోవాలంటే, నిజంగా మీరు నిజాయితీగా రోల్ మోడల్గా ప్రజలకు రోల్ మోడల్గా ఉండాలంటే ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేస్తే మీరు నిజంగా రోల్ మోడల్ అనుకుంటాం. లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే నీకు కూడా ఖచ్చితంగా త్వరలోనే పడుతుందని చెప్పి మేము హెచ్చరిస్తాం. మీరు చెప్పండి, అంటే ఎట్లా ఉందంటారు అయ్యో పాలన? చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు మేము 6 గ్యారంటీ 6 పథకాలు గ్యారంటీ 6 గ్యారంటీ పథకాలు అంటూ ముందుకొచ్చి ఈనాడు మన ఆంధ్రప్రదేశ్లోనే విజయవాడలోనే వరదలు వచ్చి 3 రోజుల ముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వరదల శాఖ వాళ్ళు అందరూ వచ్చి ముందు ఇన్ఫామ్ చేస్తే కూడా చంద్రబాబు నాయుడు ఏ ఒక అధికారితో మాట్లాడకుండా నిర్లక్ష్యం చేసి ఆయన కరకట్ట కిందకి నీళ్ళు వస్తాయని చెప్పేసి బుర్ర డ్యామ్ని గేట్లు ఎత్తేసి విజయవాడను ముంచిన తర్వాత పేదలకి సౌకర్యాలు ఇప్పుడు నెల రోజులు అవుతుంది వరదలు వచ్చి కూడా ఇప్పుడు కూడా నీళ్ళలోనే ఉన్నారు. వాళ్ళకు వరదల సాయం అందక అల్లాడుతుంటే సాయం నుంచి పట్టించి పొలిటీషియన్ చేసి పెట్టి వేరే వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటా జనాలను అందరినీ మళ్లించి ఈ కేసులు వాళ్ళు తప్పుడు చేసినారని కాబట్టి వాళ్ళ మీద పోతున్నాయి. అందుకనేసి వాళ్ళ మీద పోవాలని వేరే వాళ్ళ మీద కేసు పెట్టుకుంటూ ఈ పథకాలు ఇవన్నీ చేసుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు ఈసారి ఇంకోసారి మనం గెలుస్తాం, ఈ అబద్ధాలు చెప్తూ మళ్ళీ చెప్పుకుంటామని ఒకటే ఇవి కుదరవు. రాంగ జనాలు నేర్చుకున్నారు. ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం పట్టిన గతి పట్టించు చంద్రబాబు నాయుడు అని పేరు లేకుండా చేస్తారని తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం. మనం చూసుకున్నట్లయితే ఇక్కడున్న కర్నూలు నగర ప్రజలు కూడా ఒకటే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఎన్నో హామీలు ఇచ్చి ఈ యొక్క ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని ఆ యొక్క ప్రజలను మోసం చేసే నైజం మరొకసారి చంద్రబాబుది బయటపడిందని, మరొకసారి మోసం చేశారంటూ ఇక్కడున్న ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటినంతా నెరవేర్చాలి, లేకుంటే ఈ యొక్క రానున్న రోజుల్లో ఈ యొక్క చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ నగర ప్రజలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది.